నిన్న మొన్న కళ్యాణ్ రేవుల్లో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. యూనుస్ అనే అబ్బాయి వాళ్ళ స్నేహితులతో కలిసి ఆ కళ్యాణ్ రేవుల్లో ఉండేటువంటి జలపాతానికి చూడడానికి పోవడం, అక్కడ ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం, అక్కడి నుంచి ఈ రోజు దాకా కూడా బాడీని ట్రేస్ చేయడానికి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే దాదాపు 8-10 కిలోమీటర్లు అడవిలో వెళ్ళాలా. అక్కడ మళ్ళీ ఈరోజు ఏనుగులు చాలా దారి పొడుగునా ఏనుగులతో సమస్య ఉంది. ఇది పూర్తిగా ఒక సాహసంతో కూడుకున్నటువంటి పని. ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడినప్పుడు వాటర్ ఫాల్స్ అక్కడ పడతాయి. ఇప్పుడు ఒక పక్క కళ్యాణ్ రేవులు కావచ్చు, ఇంకో పక్క కైగల్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలు కొంత అడవిలో ఉన్నాయి. అవన్నీ కూడా కొంత అపాయంతో కూడుకున్నటువంటి ప్రాంతాలు. అక్కడికి యువత వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నాను. వెళ్ళొద్దని చెప్పట్లేదు, కానీ దూరం నుంచి చూడడం ఒకటి, అక్కడ ఈ రకమైనటువంటి సందర్భంలో సాహసం చేయడం ఒకటి. సాహసం చేసేటప్పుడు ప్రాణాలకు తెగించి సాహసం చేస్తే అది చాలా తప్పు అవుతుంది. వాళ్ళపైన ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఉంటారు, వాళ్ళపైన ఆశలు పెంచుకొని ఉంటారు. వాళ్ళు చేసేటువంటి సాహసంలో ఎక్కడైనా వాళ్ళకి ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబం మొత్తం కూడా ఈరోజు ఏ విధంగా బాధపడుతుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను ఆ యువతకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అన్ని రకాలుగా కూడా ఈరోజు కైగల్లకు కూడా సంబంధించి ప్రభుత్వ పరంగా టూరిజం పక్క కొంత డెవలప్ చేసి రోడ్లు వేసి ఇవన్నీ కూడా చేసే పని జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అదేవిధంగా ఈరోజు కళ్యాణ్ రేవులు అంటే అది లోపల ఫారెస్ట్ మధ్యలో ఉంది, కొంత సమస్యల్లో ఉంది. ఈ సీజన్లో మాత్రమే వర్షాలు వస్తాయి. ఈ సీజన్లో వచ్చినప్పుడు అక్కడ పెద్ద సుడిగుండం ఉందనేది ముందు నుంచి పెద్దలందరికీ తెలుసు, ఆ ప్రాంతం అందరికీ తెలుసు. అటువంటి చోట అపాయకరమైనటువంటి ప్రాంతాల్లో ఉండేటప్పుడు దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా యువతను కోరుకుంటున్నా. కాబట్టి ఎక్కడికి పోయినా కూడా దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మెలగండి. మీరు చేసే సాహసం వల్ల మీరు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఆ కుటుంబాన్ని మొత్తం కూడా శోకంలో ముంచేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని గమనించుకొని ఈ యువత మొత్తం కూడా ఉండాలని చెప్పి నేను సందర్భంగా ఈ పలమనేరు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో యువకులందరూ కూడా తెలియజేస్తారు. ఆ రోజు మా ముందరే పోయినా తీసుకొని వెంకటేశ్వర నాగరాజు మా తమ్ముడు తమ్ముడు మురళి కర్నూలులో ఉండే చూసేకి వచ్చినారు. ఇది ఈ అబ్బాయి ఎక్కడ ప్లేస్ కాదు, ఆడే నీళ్లు సుడికొని చుట్టూ అట్లా అమ్ముకేస్తున్నారు. బాడీ ఏమాత్రం దొరకలేదు, ఎక్కడ దొరకలేదు. అబ్బాయి దూకి పైకి వచ్చినాడు, మీరు అందరూ ఫ్రెండ్స్ స్పీడ్ పడుతున్నారు, ఇట్లా దూకి పైకి వచ్చాడు, అంతే కనబడుతుంది. మళ్ళీ నీళ్ళు తిరిగింది అట్లే ఆ సుడిగుండం వల్ల పోయిన బాడీ మన రీప్లేస్మెంట్ వాడు. ధైర్యం ఉండండి, మా ధైర్యం ఉండండి, మా ప్రయత్నం మనం చేద్దాం. అదే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ధైర్యం చేస్తూ ఉండండి. నేను నిన్న దొరకతానే ఫోన్ చేసినాడు నాకు సాయంత్రం, మధ్యాహ్నం సాయంత్రం రాత్రి నుంచి మాట్లాడతాను. నేనే ఫోన్ చేస్తా ఉన్నాను. నేను ఎప్పుడు ఫోన్ చేస్తున్నాను, ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను వదిలిపెట్టలే, నేను వదిలిపెట్టలేదు. నాకు పెట్టి కాపాడిస్తాను, నాకు ధైర్యం ఉంది, భూమి ఉంది. ఇంకేం కనబడి సాయం చేశాను, నాకు నమ్మకం ఉంది. నా మనవడు పోయి నేను అప్పుడు ఒకళ్ళ ఫోన్ చేస్తే ఖచ్చితంగా చర్య తీసుకున్నాడు. చాలా సంతోషం నాకు. నలుగురు మనుషులుంటే ఆయన 10 మనుషులు పంపుతున్నాడు కాబట్టి నేను ధైర్యంగా ఉన్నా. నా మనవడు ఆశగా ఉన్నా. ఒకటి అగాధంలో ఇంక పోయిన మనకు బాడీ బయటికి రావాలంటే నీళ్ళు తగ్గాలంటే వర్షం పడతా ఉంటే తగ్గదు కదా మురళి, అదో ప్రాబ్లం.
మన ప్రయత్నం మనం చేద్దాం మురళి, ప్రయత్నం సీరియస్గా తీసుకుంటాం. కంటిన్యూగానే ప్రతిరోజు చేయండి మాట్లాడుతూ ఉంటాం. చేయండి నెక్స్ట్ ప్లేస్ ఏదైనా ఉంటే కూడా అక్కడి నుంచి కూడా డోర్ వాడడం ట్రై చేస్తాం. అది చూస్తాం. చేయండి. ఫారెస్ట్ లో మాట్లాడాను. డీ రూట్ ఏదైనా ఉంటే తీసుకుంటాం అక్కడికి వెళ్ళి. చూడండి అట్లేనా అట్లా మెయిన్ ఎలిఫెంట్ మూమెంట్ ఎక్కువ ఉంది నాకు సమస్య. పోవడానికి దారిలేదు. మేము రావడానికి కూడా అవకాశం లేదు. నడుచుకుంటూ వెళ్ళిపోతాం. నడుచుకుంటూ పోవడానికి కూడా పొరపాటు కూడా లేదు. ఎవరు పోయినా కూడా గలం అయిపోతాడు. ఓ చూడండి మురళి. మాట్లాడినాడు నాతో ఇప్పుడే మాట్లాడినాడు. నేను హనీ ఇంట్లో ఉన్నాను. నేను అదే దీంట్లోనే ఉన్నాను స్పీకర్లో. అదే అది డ్రోన్లు తీసుకుపోతున్నారు కదా. చాలా మంది పబ్లిక్ ఏమంటున్నారంటే అక్కడ సుడిగుణం ఉంది. దాని సుడిగుణం లోపల వెళ్ళిపోయాడు. వర్షం జరిగిన బయటకు రావాలి. మనం వర్షం పోయే అవకాశం లోపల ఉందన్నారు. అక్కడ హరిదానం తీసుకున్నాడు. అక్కడ లోపల దాదాపు 10 మీటర్ల వరకు నేను పోయించాను మహారాష్ట్ర లోపలికి. ఆ లోపలే తక్కువ లేక అందరూ బయటకు వచ్చేసాడు. అందరూ మెయిన్ మైండ్ మాట్లాడి ఆయన ఎప్పుడు ఏంటంటే లోపల చాలా అలవాటు చర్చ్ ఉంది. నేను అందులో ఒకవేళ కూడిపోయింటే ఈడే ఉంటాడు. ఎందుకంటే కూర్చోబెట్టి వాళ్ళు పీడిస్తున్నాను. కూర్చోబెట్టి పక్కన చావు అది అందరూ కూర్చోబెట్టి కనపడాలి. దాని వీడియోలు ఎక్కడ కూర్చోబెట్టి కనపడాలి. ఎక్కడ మునిగిపోయాడు అక్కడే వాళ్ళ పక్కన కూడా సో ఆ వీళ్ళు కానీ ఆ చర్చ్ లో అంటే ఫోర్స్ ఎట్లుంది ఇప్పుడు? జానది ఉందా? ఫోర్సా? జానది బయట నుంచి లాస్ట్ వాళ్ళు వస్తూ ఉంటారు ఈ కొండల్లో నుంచి. అతనికి కూడా రీసెర్చ్ అలా చేయడం తొందరగా అయిపోయింది. గంగం చెరువు దగ్గర నుంచి కూడా ఇంకా 10 కిలోమీటర్లు లోపల కళ్యాణ్ బైక్ ఉంటుంది. కళ్యాణ్ రామపల్లి ఊళ్ళో నుంచి 8 కిలోమీటర్లు పోవాలి. అంటే వెహికల్ మూవ్మెంట్ ఉందా మళ్ళీ? ఓన్లీ 2 కిలోమీటర్లు కష్టం మీద. అదేంటంటే ఈ ఎలిమెంట్స్ ఉదయం సాయంత్రం ఎక్కడికి పోతుంది. సాయంత్రం 4 తర్వాత పోవడానికి లేదు. ఉదయం 10 రోజులు పోవడానికి లేదు. ఓకే. ఫారెస్ట్ వాళ్ళు ఇంట్లో నీళ్ళు ఉన్నాయి. ఫ్రెష్గా గార్డెన్ అంతా పెట్టున్నాయి. వాళ్ళు కూడా సమస్య ఉంది. ఒకవేళ అతను ఏమైనా తగ్గుకోవడానికి డ్రోన్ ద్వారా తెలుస్తున్నారు. ఒక 2 డ్రోన్ తీసుకెళ్తున్నారు. దీని ద్వారా ఉదయం ఉంటుందని కొండలు కానీ ఆశ్చర్య చెట్ల కానీ తగ్గుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ప్రైవేట్ డ్రోన్ అరేంజ్ చేస్తుందంటే లోపల ఉంటారు వాళ్ళు. దీని ద్వారా కూడా చూస్తాం. మరి చచ్చాను మురళి, కొంచెం సీరియస్గా తీసుకోండి అంతే, ఇంకేం చేయలేదు. 2 రోజుల నుంచి చేస్తూ ఉంటారు నేను మొన్న మాట్లాడినప్పటి నుంచి. కాకపోతే చూడండి, ఇంక మన ప్రయత్నం అంతా చేయాల్సిందే కదా. అవునవునా. ఒక నది కానీ లోయ కానీ నది కానీ లేకపోతే చెరువు కానీ కాలువ కానీ అయితే తొలిగిపోయాయి. మరి ఇప్పుడు సమస్య అంతా ఇది అట్లే నాశనం వల్లే ఇప్పుడు ఏదో చెరువు నది అయితే స్టాండింగ్ ఉంటుంది బాడీ. అది దాన్ని ఏమైనా చేయొచ్చు. ఒకవేళ నీళ్లు కూడా పెరికేయచ్చు బయటకు. నీళ్ళు కూడా పెరిగి ఎంత చెరువు అయినా మనిషి లోపల ఖచ్చితంగా గుడేసైతే మనకు ఉప్పి బయటకు వచ్చేస్తుంది. అవును. దీంట్లో ఈ 2 సమస్యలు. దానికి తోడు లోపల అకాలంలో ఉంటే కనపడుతుంది బయటికి. దాంట్లో ఇరుక్కుపోయితే ఈ సమస్య ఉన్నాయి. దానివల్లనే కనుక్కోలేకున్నాం. అటు సైడ్ గుడి యొక్క రోజులు కూడా సీల్ కూడా చెప్పాం. ఒకవేళ ఏదైనా బాడీ కొట్టుకొని వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని. వాళ్ళకి డ్యామ్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం.
ఇది కొనుక్కోమంటే అక్కడికి తెలిసి మా దగ్గర చెప్పాలి ఆ. వాళ్ళతో కూడా అక్షరం ఉన్నప్పుడు గ్రామంతో పోలీసులతో కూడా అది 13 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి ఆ డ్యామ్ దగ్గర పోవడానికి. ఓయమ్మా. ఇప్పుడు మన డ్రోన్ కెపాసిటీ ఎంత ఉంది మురళి? డ్రోన్ కెపాసిటీ ఎంత దూరం పోతుంది? డ్రోన్ ఓన్లీ ఒక 500 మీటర్ల వరకు పోగొడుతుంది అంతే. మనం అక్కడికి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం డ్రోన్ వేయడానికి పోవడానికి కూడా అవకాశం లేదు. సోలార్ కనెక్షన్ 7 మూమెంట్ వాటర్ పెద్దగా ఉంది. ఎవరి మీద కూడా కూర్చోకుంటారు, పెద్ద పెద్ద కూర్చోకుంటారు. చెప్పినాడు నాకు